ఇప్పుడు రాబోతున్నారు సంతోష్ గ్రూప్ వాళ్ళు. మార్బుల్ స్టోన్స్ అండ్ మంటతో అలా స్టన్స్ చేస్తారు చూడు. సో మీరు కూడా రెడీ అయిపోండి అదుర్సండానికి. ఆర్ యు రెడీ? ఏం చేస్తుంటారు అసలు మీరు? యాక్చువల్లీ నేను తైకాండో బ్లాక్ బెల్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ SPF. నాకు విషయం అర్థమైంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ముక్కలు ముక్కలు చేసి వదిలేశారు. పాపం దొంగలు దొరికితే అడ్లు ఇరిగిపోతాయి అనమాట మీ చేతిలో. ఈజీగా ఇరిగిపోతాయి సార్. ఈజీగా అసలు మీకు లాఠీలు గన్నులతో పని లేదన్నమాట. ఎవరైనా పారిపోతుంటే ఆగరా అని ఎరగొట్టి అక్కడ పడేస్తారు ఆయన. మరి మా జడ్జెస్ ఏమంటారు విందాం. సంతోష్ గారు, మేడం మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా కరాటే నేర్చుకుంటున్నారా? యాక్చువల్ మా గురువు గారు షేక్ మస్తాన్ సార్. ఓకే, వీళ్ళంతా స్టూడెంట్స్. వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక 4 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంత పెద్ద షోలో నేను పార్టిసిపేషన్ చేయడానికి నాకు సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ కి కూడా ఈ టీవీలో ఛాన్స్ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. బేసిక్ గా నేను వీళ్ళందరూ ట్రైనింగ్ అయ్యారా లేదా అని ఎందుకు అడుగుతున్నానంటే, మామూలుగా పిల్లలు చేస్తుంటే టీవీలో పిల్లలు చూస్తుంటే ఇది మనం కూడా చేయగలం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కాపీ చేస్తారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరూ 4 years నుంచి ట్రైనింగ్ లో ఉన్నారు, అందుకే చేయగలుగుతున్నారు. సో దయచేసి పిల్లలు పెద్దలు కూడా ఇలాంటి స్టంట్స్ మీరు ఇంట్లో టీవీలో చూసి ఇవి కాపీ చేయకండి. ఎందుకంటే వీళ్ళందరూ 4 years ఇంకా ఎక్కువ సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో దయచేసి ఇది కాపీ చేయకండి. ఇది ఓన్లీ మీరు చూసి ఎంజాయ్ చేయడమే.
మీకు ఇది చూసి ఇన్స్పిరేషన్ వస్తే వెళ్ళి కరాటే నేర్చుకోండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. అండ్ సెకండ్లీ మీ వరకు వస్తే అసలు మీరు అందరూ ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నాకు కనబడుతుంది. ఎందుకంటే సినిమాలో సింపుల్ స్టంట్స్ కూడా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుస్తుంది. అండ్ ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాంటాస్టిక్ జాబ్. మహేశ్వరి గారు, నిజంగా చెప్తున్నాను, గుండెల్ని పిండే పెర్ఫార్మెన్స్ అంటే ఇది. అంటే నాకు మిమ్మల్ని చూసి ఎంటర్టైన్ అవ్వడానికన్నా నాకు కాస్త కొంచెం బాధగా ఉంది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఎంత కష్టపడి అసలు ఆ నొప్పిలు చూసుకోకుండా, ఏం అసలు కింద పడతారో దెబ్బ తగులుతుందో అవేం చూసుకోకుండా చేస్తున్నారు. ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ, రియలీ గాడ్ బ్లెస్ యూ. తరుణ్ మాస్టర్, మీరు ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు 2 చేతులు కింద పెట్టి మీ తలకాయతో ఆ గ్లాస్ బ్రేకింగ్ చేశారే, దాని తర్వాత నేను చూడలేకపోతున్నాను. అంటే నా వల్ల అవటలేదు. నేనే 2-3 సార్లు అలాగే నేను కళ్ళు మూసేశాను. నాకే ఇలా ఉండేటప్పటికి మీరు పర్ఫామ్ చేసే మీ గ్రూప్ కి ఎంత గుండె ధైర్యం, ఎంత గట్స్, ఎంత ట్రైనింగ్. నిజంగా నేను చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా కూడా ఒక గ్రూప్ ఉన్నారా, చేస్తున్నారా అనేది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను. నా రిక్వెస్ట్, ఒకే రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయండి, వద్దంటలేదు, బట్ కొంచెం కాషియస్ గా ఉండాలి, కొంచెం భద్రంగా ఉండాలి. పిల్లలందరూ ఉన్నారు, కేర్ఫుల్ గా చెయ్యి. ఇందాక అదేదో గొంతులో పెట్టి అమ్మో, నేను అసలు చూడలేకపోతున్నాను. నా వల్ల నాకు టెన్షన్, బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ది ప్రోగ్రామ్ లో డాన్స్ షోస్, డాన్స్ మూమెంట్స్ ఇది చూశాను, బట్ ఇటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ నా లైఫ్ లోనే నేను చూడలేదు. మరి నీ మీటర్ ఎలా తిరిగిందో జడ్జ్ చేసి అడుగుదాం. The ultimate talent show.